వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరో దారుణం వెలుగు చూసింది. ఆక్సిజన్ అందక 2 నెలల బాలుడు పసికందు ప్రాణాలు కోల్పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములుగు జిల్లా వాజేడులో 3 రోజుల క్రితం సబ్బు నీళ్లు నోట్లోకి వెళ్లడంతో చిన్నారి అస్వస్థకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేశారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండగా పసికందు మృతి చెందాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లగాడు పొద్దున బాగానే ఉన్నాడు, ఆడుకున్నాక కరెంటు పోయి వచ్చింది. కరెంటు పోయి వచ్చినాక ఆక్సిజన్ అందలే, జనరేటర్ కూడా ఆన్ కాలే, 3-4 నిమిషాలు చెప్పి ఆన్ కాలే. పిల్లగాడు ఆక్సిజన్ అందక నైట్ కరెంటు పోయినాక ఒక డాక్టర్ని అడిగినాం, కరెంటు పోయింది ఆక్సిజన్ అందట్లేదంటే, కరెంటు పోతే బాబు మేమేం చేయాలి, ఇలా ఒక పైపు పని చేస్తలేదు, 2 నెలలు అయింది చెప్పి అవసరమైతే ఆ పైకి పోయి కంప్లీట్ ఇచ్చుకోని చెప్పిండు. మాకు అన్నీ తెలిసినప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వస్తా ఉన్నాం? బాగా ఆడుకున్న పిల్లగాడు కరెంటు ఎప్పుడు పోయి వచ్చిందో అప్పుడు చనిపోయాడు ఆక్సిజన్ అందక. అది వెంటిలేటర్ మీద పెట్టింది, కరెంటు ఉన్నదే పనిచేస్తుంది ఆక్సిజన్. కరెంటు పోయి వచ్చింది 3 నిమిషాల తర్వాత 4 నిమిషాల తర్వాత జనరేటర్ ఆన్ చేసిళ్ళు. అప్పటికి పిల్లగాడికి గుండె అయిపోయింది. పిల్లగాడు పొద్దున బాగానే ఉన్నాడు, ఆడుకున్నాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరో దారుణం వెలుగు చూసింది. ఆక్సిజన్ అందక 2 నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, 3 రోజుల క్రితం సబ్బు నీళ్లు నోట్లోకి వెళ్లడంతో చిన్నారి అస్వస్థకు గురవడం, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తుంటే ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, వైద్యులు ఏమంటున్నారు దీనిపై? వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చూసినటువంటి ఘటనలు చూస్తే రోగులు చాలా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవలనే ఒక బ్లడ్ గ్రూప్ బదులు మరొక గ్రూప్ బ్లడ్ ఎక్కించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి 2 నెలల బాలుడు మృతి చెందినటువంటి ఘటన రోగులను భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 నెలల ఆ బాలుడికి హాస్పిటల్ సంబంధించినటువంటి అక్కడ వైద్యం సంబంధించినటువంటి కావచ్చు, మిగతా కరెంటు కొరత, ఆక్సిజన్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో 2 నెలల బాలుడు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు ఉన్నటువంటి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఆసుపత్రిలో ఉన్న చిన్న పిల్లల విభాగంలో 2 నెలల పసికందు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందినటువంటి 2 నెలల బాబును 3 రోజుల క్రితం సబ్బు నీళ్లు నోటిలోకి వెళ్లడంతో ఎంజీఎం ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో చిన్నారికి వెంటిలేటర్ ఆక్సిజన్ అందక మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ ఘటనకు సంబంధించి ఎంజీఎం ఉన్నతాధికారులు వచ్చి ఎంజీఎం సూపరింటెండెంట్ ఎట్లా స్పందించారనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇటీవల కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన ఒక మహిళకు ఒక బ్లడ్ బదులు మరొక బ్లడ్ ఇచ్చినటువంటి ఘటన ప్రజెంట్ ఇప్పుడు ఆరోగ్య పరీక్షల విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఇప్పుడు 2 నెలల బాలుడు వెంటిలేటర్ సంబంధించినటువంటి అందక మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లాలో ఎంజీఎం లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎంజీఎం లో ఎటువంటి పరిస్థితుల్లో ఎంజీఎం సంబంధించి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టాలంటూ కూడా లోకల్ గా అయితే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.